మనం నిజంగా ఒక విగ్రహానికి వెళ్ళి మొక్కకపోవచ్చు. నేను విగ్రహారాధకుడిని కాదండి, నేను విగ్రహారాధకురాలు కాదండి, నేను ఏనాడు కూడా 365 రోజుల్లో వెళ్ళి నేను చేతులు జోడించి విగ్రహానికి మొక్కట్లేదండి అని అనొచ్చు. కానీ మన జీవితంలో దేవుని కంటే ఎక్కువ స్థానం దేనికిచ్చినా, ఎవరికిచ్చినా మన జీవితంలో ఆ వ్యక్తి కానీ లేదా ఆ వస్తువు కానీ విగ్రహం అయిపోయి మన జీవితాన్ని ముంచేస్తోంది అన్న సంగతి మనం మర్చిపోకూడదు. బైబిల్లో ధనాపేక్షను కూడా విగ్రహంతో పోల్చాడు. ధనాపేక్షను విగ్రహారాధనకు దూరంగా మనం పారిపోవాలంట. ధనమా దైవమా అని అడిగితే పైకి దైవమన్నా లోపల మాత్రం మనకు ధనం. ధనమా ఉద్యోగమా? ఉద్యోగం వదలమని చెప్పట్లా, కానీ ఉద్యోగం ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. ఇంకా ఉద్యోగమే జీవితం అనుకుంటే, వ్యాపారమే జీవితం అనుకుంటే, చదువే జీవితం అనుకుంటే, సంపాదనే జీవితం అనుకుంటే, ఆస్తులే జీవితం అనుకుంటే, స్నేహితులే జీవితం అనుకుంటే, క్రైస్తవులమై ఉండి కూడా ఈరోజు మన కుటుంబాలలో ఇలాంటి పరిస్థితి ఉందా లేదా అని అడుగుతున్నాను.